రైట్ గా డీటెయిల్స్ చూస్తే 10 ఏళ్లలో సాధించిన వృద్ధిని ఒక్క ఏడాదిలోనే దెబ్బతీశారని ముఖ్యమంత్రి తొందరపాటు నిర్ణయాలే ఇందుకు కారణమని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయ క్షీణతపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ గడిచిన 10 సంవత్సరాల్లో వార్షిక వృద్ధి రేటు 25.62% సాధించిందని, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ఆదాయంలో 1.93% తగ్గుదల నమోదవడం వారి అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే ముఖ్య కారణాల వల్ల ఇలా జరిగిందని తెలిపారు. ఇక హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి ఇళ్లు కూల్చడం, మూసీ రివర్ ఫ్రంట్ అంటూ నగర అభివృద్ధిపై బుల్డోజర్ ఎక్కించడం, మెట్రో లైన్ ప్రణాళికల్లో అనవసర మార్పులు చేసి మౌలిక వసతుల ప్రగతిని అడ్డుకోవడం, రాష్ట్రానికి కీలకమైన ఫార్మాసిటీని రద్దు చేయడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కోల్పోవడమే ఇందుకు కారణమని అన్నారు. ఈ తొందరపాటు నిర్ణయాల కారణంగా ఒకప్పుడు వేగంగా ఎదిగిన తెలంగాణ ఇప్పుడు వెనకబాటుకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన ప్రణాళికలను పక్కనబెట్టి అరుదైన అవకాశాలను కోల్పోతున్నారని, రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకోవాలంటే స్పష్టమైన దిశానిర్దేశంతో మౌలిక వసతులను పటిష్టంగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అన్న సంగతి మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నాడని బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కి దమ్ముంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించాలని సవాల్ చేశారు. అంతేగాక ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఢిల్లీ పెద్దలను గులాంగిరి చేశాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక బీఆర్ఎస్ తో బీజేపీ రహస్య ఒప్పందం చేసుకుందని ఆరోపణలు చేసిన ఆయన సొంత పార్టీ నేతలే బండి సంజయ్ వైఖరిపై గుర్రుగా ఉన్నారని దుయ్యబట్టారు. ఇక తాను కేంద్ర మంత్రి అన్న సంగతి మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నాడని, ఇకనైనా బాధ్యత గల కేంద్ర మంత్రిగా వ్యవహరించాలని హితవు పలికారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పించారు. దీనికోసం అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. ఇక రేపు ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించి అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. 8వ తేదీ ఉదయం వరకు అరకు మండలం సుంకరమిట్టకు పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జులాజికల్ పార్కుకు చేరుకుంటారు. ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజంపై ప్రోత్సాహంపై పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నవమి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు సతీ సమేతంగా పాల్గొని వారి చేతుల మీదుగా జరిపించారు. ఇక రాముని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనేక రకాల ప్రదేశాలలో తిరుగుతూ కళ్యాణ మండపానికి చేరుకోవడం జరిగింది. ఎవరైనా కళ్యాణాన్ని పురస్కరించుకునే విధానాలు ఇవ్వాల్సిందే వేదిక దగ్గరికి వచ్చి నగదు రూపంలో కానివ్వండి, ఫోన్ పే రూపంలో పే చేయవలసిందిగా మనం చేస్తున్నాము. అలాగే సిద్ధార్థ గారు 200 రూపాయల విధానాలు ఇవ్వడం జరిగింది. వారి వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలను కోరుతున్నాము. మెదక్ జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై పాల్గొన్నారు. ఆమె కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. నస్తీపూర్ గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరుగుతుందని ఆలయ పూజారి మాణిక్ శర్మ తెలిపారు. భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీగా పాల్గొని ఇక్కడి స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులవుతారని తెలియజేశారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వివిధ గ్రామాల నుండి భారీగా ప్రజలు తరలిరావడం విశేషమని అర్చకులు తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తజనులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. श्री महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वादेभिर्वाजुनीवती
ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ శివార్లో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారం రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. బంజర గ్రామానికి చెందిన బానుతు వేణుకు వివాహం నిశ్చయమైంది. మరో 6 రోజుల్లో వివాహం జరగనుంది. అయితే వేణు అతని తండ్రి చిన్నకృష్ణతో కలిసి బైక్పై పెళ్లి పత్రికలు పంచేందుకు ఇంటి నుండి కల్లూరుకు వెళ్లారు. ఇక పనులు ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికి బయలుదేరారు. అయితే ఇంటికి బైక్పై వెళ్తూ ఉన్న క్రమంలో కల్లూరు పట్టణ శివార్లలో ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో వేణు అక్కడికక్కడే మృతి చెందగా మరో బైక్పై ఉన్న 3 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన మరో 2 యువకులను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దల గ్రామంలోని ప్రసిద్ధగాంచిన రామాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆంజనేయ స్వామి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాముడు ఎట్లయితే వెలువలతోని పరిపాలించిందో అట్లనే అందరూ కూడా రాముడిని చూసి వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు రామనవమి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత ప్రజల సేవ కోసం వారు ఏదైతే మాట ఇచ్చిండ్రో 200 యూనిట్లు, 500 గ్యాస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇందిరమ్మ ఇల్లులు, సన్న బియ్యము, రాజీవ్ యువ వికాసంలో 3 లక్షల రూపాయలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రజలందరూ కూడా ఈ స్కీమ్స్ అన్ని కూడా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లాలని చెప్పి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎర్త్ డ్యాం వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సుమారు కిలోమీటర్ల మేర మెయిన్ డ్యాం నుంచి ఎర్త్ డ్యాం వరకు మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ఫైర్స్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో విద్యుత్ వైర్లు, సీసీ కెమెరాల కేబుల్స్ ధ్వంసమయ్యాయని స్థానికులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం సీతారాంపురంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆలయంలో స్వామివారికి మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు సీతారాంపురం మాజీ ఉప సర్పంచ్ కటికే సందీప్, ఆలయ ఈవో శ్రీనివాసులు, గ్రామ ప్రజలు తదితరులు శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా హనుమాజీపేట గ్రామ శివారులో వద్ద హనుమాన్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన జరిగింది. ఈ విగ్రహం ధ్వంసం చేసిన వారు గుప్త నిధుల కోసం విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డాగ్ స్క్వాడ్ తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఫింగర్ ప్రింట్స్ ను తీసుకొచ్చి హనుమాన్ ఆలయాన్ని పరిశీలించారు. హనుమాన్పేట గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తులను మరి మర్చిపోకుండా వారికి కఠిన కారాగార శిక్షగా విధించాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాం. మరి ఇలాంటి సంఘటనలు కూడా ఇక ముందు జరగద్దని, ఇది కూడా మరి పొద్దున ఇక్కడికి భక్తులు వచ్చి దేవస్థానం దగ్గర వచ్చి పూజా కార్యక్రమాలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు గుర్తించడం జరిగింది. వారి ద్వారా ఒకరు అందరం కూడా మరి విలేజ్లో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు అందరం కలిసి మరి ఇక్కడికి రావటము చూడటం జరిగింది. దీని ద్వారా కూడా మరి మనకు రక్షణగా ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ఇక్కడ నుంచి సమాచారం ఇవ్వటంతో వారు కూడా రావటం జరిగింది. వారు కూడా దాని గురించి వారి పర్యవేక్షణలో వాళ్ళు చేయవలసిన చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్పారు. వారు కూడా తీసుకుంటున్నారు. మరి డాగ్ టీం కూడా రావటం జరిగింది. అది కూడా వెళ్ళి తిరుగుతూ ఉంది. దానికి వారు ఎక్కడున్నా దాన్ని పట్టుకోవడానికి పూర్తి సహకారం చేసి వాళ్ళని అతి త్వరలోనే పట్టుకొని మేము హనుమాన్పేట గ్రామ ప్రజలకు అందిస్తామంటారు చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనలో చాలా మంది రామచిలుకలు మాట్లాడడం చూస్తుంటారు, కానీ కాకి మనిషిలా మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? అవును, నిజంగానే కాకి మాట్లాడుతుంది. తాజాగా నెట్టింట ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా గర్గావ్ గ్రామంలో తనుజా ముఖ్నే అనే మహిళ ఈ కాకిని పెంచుకుంటుంది. 3 ఏళ్ల క్రితం తమ తోటలో గాయపడిన కాకి కనిపించింది. ఆమె దాన్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చి కోలుకునే వరకు రక్షించింది. ఇంతలో ఆ కాకి వారి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా కలిసిపోయింది. కాకి నెమ్మదిగా ఇంట్లో వాళ్ళు మాట్లాడే మాటలను అనుకరించడం ప్రారంభించింది. ప్రతిరోజు విని తను కూడా మాట్లాడడం ప్రారంభించింది. కాక, బామ, మమ్మీ, మామ, దాదా సహా పలు పదాలను పలుకుతుంది. ప్రస్తుతం ఈ కాకి అచ్చం మనుషుల్లాగానే మాట్లాడుతోంది. बाबा कुठे? अरे परसू कुठे? परसू कुठे? काका कुठे? काका काल्या आई कुठे तुझी? शाळेत गेली. तुझी आई शाळेत पण जाते? बोलत नाही का आता? दमलास तू? अरे बाबा कुठे? अरे परसू कुठे? परसू कुठे? काका कुठे? काका काल्या आई कुठे? నంద్యాల జిల్లా బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. సకల గుణాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు, ఏక పత్నివ్రతుడు, కష్టాలకు ఎదురొడ్డిన నిలిచిన మహనీయుడు, అయోధ్య నేలిన శ్రీరామచంద్రుడు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎన్ని యుగాలు గడిచినా శ్రీరాముడి జీవితం సర్వదా ఆదర్శప్రాయం. ఒకే మాట, ఒకే బాణం, ఒకే సహధర్మచారిణి, ఇదే రాముని విధానం, అందరికీ ఆచరణీయమని మంత్రి పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా, ఎస్పీ అధిరాజ్ సింగ్ హాజరయ్యారు. నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి చింతలపాలెం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చింతలపాలెం సమీపంలో ఉన్న 20 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఎండిపోయిన గడ్డిని అంటుకోవటం వల్ల కొన్ని మామిడి చెట్లు అగ్నికి ఆకుతయ్యి సుమారుగా 7 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని మామిడి తోట యజమాని దొరసానమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని, అలాగే ఎక్కువగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. మామిడి తోటను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నామని, సుమారుగా 10 లక్షల మేర పెట్టుబడి పెట్టామని, పంట చేతికి వచ్చే సమయంలో ప్రమాదం జరిగిందని వాపోయారు. ఇక ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. రామదాస్ గారి తోటలో పనిచేస్తాను. ఇక్కడ మధ్యాహ్నం 1:30కి లైన్ ట్రబుల్ అయ్యి ఫైర్ అయిపోయింది. అగ్నిమాపక శాఖ వాళ్ళకి ఫోన్ చేశాము. వాళ్ళు వచ్చి ఆరిపోయారు. 20 ఎకరాలు మనం కాలిపోయింది. ఒక 5 లక్షల దాకా లాస్ అయిపోయింది. పంట నష్టం జరిగింది. మామిడి చెట్లు బాగా కాలిపోయినాయి, మొత్తం కాలిపోయినాయి. 20 ఎకరాలలో 5 లక్షల దాకా నష్టం వస్తుంది. ముందు కానీ కొనుగోలు కానీ సార్ 10 లక్షలు ఏం లేవు. చెట్లు అన్నీ కాసిందంటూ పెట్టాను, మొత్తం అయ్యే కాలిపోయినాయి సార్. ఏం లేకుండా నష్టం మాకు 10 లక్షలు ఇప్పుడు ముందుతో కూడా ఎట్ట చేయాలో అర్థం కావాలి. చచ్చిపోదామని. నారాయణ సేవ సంస్థాన ఆధ్వర్యంలో చంపాపేటలోని మినర్వా గార్డెన్లో ఉచిత ఆపరేషన్ ఎంపిక, కృత్రిమ అవయవాలు, కాలిపారు కొలత శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దివ్యాంగులకు నారాయణ సేవా సంస్థ సేవలు అభినందనీయమని స్పీకర్ అన్నారు. వికలాంగుల విభాగంలో నారాయణ సేవా సంస్థాన్ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రమాదాలు లేదా అనారోగ్యం కారణంగా వికలాంగులుగా మారిన ఈ శిబిరంలోని వికలాంగులను కలవడం తీవ్రంగా కదిలించిందన్నారు. ఈ వికలాంగులకు సహాయం చేయడం, వారిని స్వావలంబనగా మార్చడం ఒక అద్భుతమైన సేవ అని తెలిపారు. వాళ్ళకు కాళ్ళు, చేతులు లేని వాళ్ళకు చేతులు ఆర్టిఫిషియల్గా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మరి వారిని వందన అగ్రవాల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమాలు పట్టణ ప్రాంతాలనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తే ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకందరికీ ఎక్కువ లాభం జరిగే విధంగా ఉంటుందని చెప్పేసి వారిని కోరడం జరిగింది. తప్పకుండా ఆ విధంగా చేస్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ నారాయణ సేవా సంస్థకు మనస్ఫూర్తిగా వాళ్లకు అభినందిస్తూ, ప్రభుత్వ తరఫున ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే కూడా అందజేయనికే రెడీ ఉన్నా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. मैं वंदना अग्रवाल, डायरेक्टर ऑफ नारायण सेवा संस्थान। आज हैदराबाद में हम लोगों की तरफ से एक कैंप आयोजित किया गया है, जिसमें आर्टिफिशियल लिम्स मेजरमेंट और डायग्नोसिस का कैंप हुआ है। लगभग 1200 से 1500 पेशेंट्स अब तक आ चुके हैं और उम्मीद है कि शाम तक इन सबके मेजरमेंट कंप्लीट हो जाएंगे। और जो पेशेंट्स सेलेक्ट होंगे ऑपरेशन के लिए, उनको हम लोग डेट दे रहे हैं कि वो तुरंत उदयपुर आए। 24 आवर्स 365 डेज में वो कभी भी आकर अपना ऑपरेशन करवा सकते हैं। तो बहुत अच्छा कैंप रहा। अभी स्पीकर सर पधारे और काफ़ी बड़े बड़े लोगों का आज जुड़ना हुआ। तो खुशी ये है कि जहाँ रोगी भाई बंधु बहुत थे, वहाँ हमारे दानवीर भामाशाह भी बहुत थे। और हैदराबाद की इस धरती पर हमें बहुत अच्छा लगा। जिस उद्देश्य से हमने कैंप लगाया वो सक्सेस हुआ। कई लोगों के दोनों पाँव नहीं हैं, किसी के दोनों हाथ नहीं हैं, लेकिन नारायण सेवा संस्थान 2 से 2.5 महीने बाद पुनः आएगी। आज जिनका मेजरमेंट हुआ है उन सबको आर्टिफिशियल लिम्स देकर उनको एक सकलांग व्यक्ति बनाने की पूरी कोशिश करेगी। तो डिसेबिलिटी का डिस हटाकर इनकी एबिलिटी को ये लोग पहचाने, ये कोशिश नारायण सेवा संस्थान कर रही है। प्रत्येक संडे को अलग अलग सिटीज़ में जाती है, अलग अलग स्टेट की, वहाँ इस तरह के मेजरमेंट कैंप आयोजित होते हैं और फिर 2 से 2.5 महीने बाद पुनः उनका डिस्ट्रीब्यूशन होता है। तो ये इसकी एक हम लोग एक उक्ति बोलते हैं कि ये क्यों हो रहे हैं, कुआं प्यासे के पास जाए, क्योंकि कई लोग हैं जो उदयपुर तक नहीं आ पाते हैं। तो नारायण सेवा संस्थान उनके पास आती है ताकि वो अपना बेनिफिट्स ले सके। आप देख रहे हैं किस तरह से ये आर्टिफिशियल लिम्स, ये नारायण सेवा द्वारा ये सब आर्टिफिशियल लिम्स दिए जाते हैं। इस तरह के मॉड्यूलर लेग्स होते हैं, मॉड्यूलर हैंड्स हैं, अलग अलग तरह के पाँव ऊपर से कटा है, नीचे से कटा है, एल्बो के नीचे से कटा है, एल्बो के ऊपर है, सबका अलग अलग मेजरमेंट होता है और अलग अलग तरह के आर्टिफिशियल लिम्स देते हैं। और उन लोगों का बहुत आसानी से साइकिल चलाना, गाड़ी चलाना, अपना दैनिक नित्य कार्य करना सब कुछ आसान हो जाता है। एक नॉर्मल पर्सन
వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం ఇపాయిపల్లిలో పట్టపగలే చోరీ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సమ్మ అనే మహిళను పిడిగుతులతో దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. 3 తులాల పుస్తల తాడు, 3 తులాల బంగారు నాను నెక్లెస్ చోరీ చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉండటంతో పరిగే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఇక శ్రీరామనవమి కావటంతో కుటుంబ సభ్యులు సీతారాముల కళ్యాణోత్సవానికి వెళ్లారని, దీంతో ఎవరూ లేనిది గమనించి ఒంటరిగా ఉన్నది చూసుకుని దొంగతనం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. శివనాథ్ మీద పూజ దగ్గరికి వెళ్ళినాం. పూజ దగ్గరికి వెళ్తే అతను ముఖ ఇంటికాడ ఉంది. ఎవరో తెలియని వేసుకుని వచ్చి 2 తులాల పుస్తకాలు ఉంటుంది. ఎంతమంది తెలియదు ఎంతమంది ఉంటుంది. 4 పుస్తకాలు తెప్పుకొని నేను కొట్టి పడేసి వెళ్ళిపోయారు. మేము గుడి దగ్గర నుంచి వచ్చి చూసి అంబులెన్స్ మాట్లాడుకొని తోలుకు వచ్చాను. స్క్రూ డ్రైవర్తో అంటే వెళ్ళలేదు కదా, తెప్పి అతను ఓడేసి తెంపారు. తల మొత్తం గాయాలేదు. తల గాయాలున్నాయి. మొత్తం మెడిసిన్ మొత్తం గాయాలున్నాయి. పరిస్థితి ఎట్లా సీరియస్ మాట్లాడతలేదు.